కాంతి క్షీణించిపోయింది. క్షీణించిపోతే నేను బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాను. ఆయన అసలు లోకానికంతటికీ మొట్టమొదటి కన్సల్టెంట్ ఫిజీషియన్. రాక్షసులకు ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరికి వెడతారు, దేవతలకు ఇబ్బంది వచ్చినా ముందు ఆయన దగ్గరికే వెడతారు, అగ్నిహోత్రుడికి ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరికే వెడతారు. కాబట్టి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా శ్వేతకి చేసినటువంటి యజ్ఞంలో ఇంత నెయ్యి తినేశాను, అజీర్ణంగా ఉంది, మళ్ళీ యజ్ఞయాగాదుల్లో మళ్ళీ నెయ్యి పోస్తే పుచ్చుకోలేకపోతున్నానంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, దీనికి ఏదైనా విరుగుడు చెప్దురు అన్నాడు ఆయన. మామూలు మనిషి అయితే ఓ మూలిక నవలరా అనొచ్చు, ఆయన అగ్నిహోత్రుడు, తిన్నదంతా నెయ్యి, అది విరగాలంటే ఆయన అన్నాడు బోలుడన్ని ఔషధులు ఉన్నాయి ఖాండవ వనంలో, అది తినేయి, ఆ వనమంతా తినేస్తే నీ అజీర్ణం పోతుంది అని ఆయన అన్నాడు. ఈ వ్యాధి ఒంట తీరదు, దివ్యౌషధయుక్తమైనది విజవనంబున్ హవ్యాసన భక్షింపు మహావ్యాధి శమంబు దాన నగునీకనినన్. ఈ మహావ్యాధి తగ్గాలంటే అదిగో ఇంద్రుడు రక్షించే ఆ ఖాండవ వనాన్ని తినేసేయి అన్నాడు. ఆయన పాపం 7 మార్లు ప్రయత్నించాడు తిందామని. 7 మాటలో ఆయన 100 మేఘాలు పంపించి వర్షం కురిపించేవాడు. చల్లారిపోయేది అగ్నిహోత్రం. ఇటు కడుపు బాధ తీరదు, ఎదురుగుండా మందుంది, వేసుకోవడానికి లేదు. కాబట్టి ఆయన మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా 7 మాటలు ప్రయత్నించానండి, అది తిందామంటే ఇంద్రుడు వర్షం కురిపించేస్తున్నాడు, అందులో ఆయన స్నేహితుడు తక్షకుడు ఉన్నట్ట, ఏం చేయమంటారు మరి, ఎలా ఖాండవన దహించడం అంటే ఆయన అన్నాడు, కంగారు పడకు, నరనారాయణులని గొప్ప మునులు, వాళ్ళిద్దరి అంశ భూమి మీదకు వస్తోంది, వాళ్ళు లోకాన్ని రక్షించడం కోసమే అవతారం తీసుకుంటున్నారు, కృష్ణార్జునులుగా వస్తారు, వాళ్ళిద్దరూ ఒకానొక సమయంలో ఖాండవవనం దగ్గరికి వచ్చి కూర్చుంటారు. అదిగో ఈశ్వరుడి యొక్క ప్రేరణ, అందుకొచ్చారు వాళ్ళిద్దరు ఇక్కడికి. నువ్వు వెళ్ళి వాళ్ళని అడుగు, కృష్ణార్జునులు కాపు కాసి ఉండగా ఇంద్రుడు నిన్ను ఆ వనం తినకుండా చెయ్యలేడు, కాబట్టి వాళ్ళని ప్రార్థన చెయ్యి అంటే ఆయన వెళ్ళి ఆ కృష్ణార్జునుడి దగ్గరికి అందుకొచ్చాడు. వచ్చి, అయ్యా నేను ఆ ఖాండవనం అందుకు తినాలనుకుంటున్నాను, మీరు వెళ్ళి అదేమిటి తినేయడానికి అభ్యంతరం ఏమిటి, తినేసేయండి అంటే తినేయడం సాధ్యం కాదు, ఇంద్రుడు వచ్చి వర్షం కురిపిస్తాడు, ఇంద్రుడి నుంచి నన్ను రక్షిస్తారా, ఆ వర్షం పడకుండా కాపాడుతారా, మీరు అలా కాపాడితే నేను వెళ్ళి తినేస్తాను అంటే అర్జునుడు అన్నాడు, అది పెద్ద విశేషమేం కాదనుకోండి ఇంద్రుణ్ణి ఓడించడం, కానీ మేమేదో వేసవి విడిది అని వచ్చాం ఇక్కడికి తప్పించి ఇది మా పర్మనెంట్ రెసిడెన్స్ కాదుగా, మేము ఇక్కడ శాశ్వతంగా ఉండేవాళ్ళం కాదుగా, ఇక్కడే మా ఆవాసం అయితే మాకు సంబంధించినటువంటి ధనస్సులు, బాణాలు, బాణతూణీరములు, ఖడ్గములు అన్నీ మా దగ్గర ఉంటాయి, ఏదో వేట కోసమని 4 వెదురు ధనస్సులు పట్టుకుని వచ్చాం, మా సంపద ఇక్కడ లేదు, అస్త్ర సంపద ఇంద్రప్రస్థంలో ఉంది, మరి ఎలా ఇప్పుడు ఇంద్రుడితో యుద్ధం అంటే తగినట్టుగా మానాలు వెయ్యాలి, ఈ వెదురు ధనస్సులు నా భుజముల యొక్క వేగాన్ని తట్టుకోలేవు, విరిగిపోతాయి, ఇంకోటి విరచక్కర్లేదు, నా భుజముల వేగాన్ని అవే తట్టుకోలేవు, కాబట్టి అదే కొంచెం బాధపడుతున్నాను, ధనస్సు అవి లేవే అన్నాడు. ఇది శ్రియమిచ్చేత్ హుతాశన, ఏది మీకు లేక అభ్యున్నతిని పొందలేకపోతున్నారో దాన్ని అగ్నిహోత్రుడు ఇచ్చేస్తాడు, అందుకని అగ్ని అంత గొప్పది. కాబట్టి ఇప్పుడు వెంటనే ఆయన అన్నాడు, మీకేం బెంగలేదు, నేను ఇస్తాను, అద్భుతమైనటువంటి ఆయుధాలు ఇస్తాను అని వరుణుణ్ణి ప్రార్థన చేశాడు. ఆయన మిత్రుడే వరుణుడు, మీరు ఆశీర్వచనంలో వినుంటారు, ప్రతీచేదిశే అని ఆ పశ్చిమ దిక్కుకి అధిపతి, వరుణ ప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే, ఆయన పుత్రపౌత్రులను వృద్ధి చేస్తాడు, వంశం నిలబడుతుంది వరుణుడి యొక్క అనుగ్రహం చేత. అటువంటి వరుణుడు స్మరించగానే వచ్చాడు, వచ్చి ఏం కావాలన్నాడు, గాంధీవం ఉంది కదా నీ దగ్గర, అది అర్జునుడికి ఇచ్చేసేయాలి, అమరాహీంద్ర వియచ్చరాదులకజేయంబు అప్రదృశ్యంబు అభేజ్యము వజ్రస్థిరమన్న సాధన బిదాదక్షంబునై సర్వలోకమనోజ్ఞంబై దివ్యమై వెలుగు అగ్గాండీవమంచాపరత్నము నిత్యన్ వరుణుండు పార్థునకు ఉజ్జద్విక్రమోద్భాసికిన్. వెంటనే వరుణుడు ఆ గాంధీవాన్ని అర్జునుడికి ఇచ్చాడు. ఆ గాంధీవాన్ని ఎవరైనా పట్టుకుంటే దేవతలు కాదు, నాగలోకంలో ఉన్నవాళ్ళు కాదు, గంధర్వులు కాదు, ఎవ్వరూ కూడా ఆ ధనస్సు చేతిలో ఉండగా అంత తేలికగా అస్త్రప్రయోగం చేయలేరు. అసలు ఆ గాంధీవానికి స్వయంగా ప్రచ్ఛన్న రూపం ఉంది, అంటే మీకు విరాట పర్వం చెప్పినప్పుడు నేను చెప్పాను, అది పావులా కనపడుతుంది. అసలు గాంధీవంలోకి బాణం పెట్టక్కర్లేదండి, విరాట పర్వంలో చెప్తారు గాంధీవం గురించి,
ఆ గాంధీవాన్ని చేత్తో పట్టుకుని టంకారం చేస్తే దాని వింటి నారిని ఆ టంకారధ్వనికి ఓ మోస్తరు గుండె బలహీనత ఉన్న వాళ్ళ యొక్క చెవుల్లోంచి ముక్కుల్లోంచి నెత్తురు కారిపోయి పడిపోతారు ఆ ధ్వనికి. అది ఏదో బ్రహ్మాండమైన మేఘముల యొక్క పిడుగుల ధ్వని ఎలా ఉంటుందో గాంధీవము యొక్క టంకార ధ్వని అలా ఉంటుంది. అందుకే గాంధీవం అంటే అందరూ పట్టుకునేది కాదు అసలు. అది అటువంటి దివ్యమైనటువంటి ధనస్సు, అది పట్టుకోవడమే అంత గొప్ప. అందుకే అర్జునుడికి గాంధీవానికి అభేదం అయిపోయింది ఓ స్థితిలో. ఆఖరికి స్వర్గారోహణ పర్వంలో కూడా దాన్ని నెట్టుకు వెళ్ళిపోయాడు. అంత ప్రీతి ఆయనకి, గాంధీవం అంటే అంత ఇష్టం. అటువంటి గాంధీవాన్ని నీకు ఇస్తున్నాను, ఇదిగో పుచ్చుకో. ఇదే కాదు, సింహము తోకతో కూడినటువంటి కోతి ఉన్నటువంటి ఒక జెండాని ఇస్తున్నాను. కృష్ణ నీకు సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను, కౌమోదకి అనబడేటటువంటి గదనిస్తున్నాను. ఇప్పుడు ఈ గాంధీవం ఎటువంటిదో తెలుసా? ఘనభుజ, ఇది గాంధీవంబనబరిగిన ధనువు, దీని అస్త్రావళి పెల్చన తాకి భగ్నమగు, ఆత్యనుపమ వజ్రాభిహత శిలావళి ఓలెన్. ఏదో వజ్రం తగిలితే రాళ్ళు ముక్కలైనట్టు ఈ గాంధీవం మీదకి ఎవరైనా బాణప్రయోగం చేస్తే బాణములు ముక్కలైపోతాయి. అంత దివ్యమైన ధనస్సు నీ చేతిలో పెట్టాను. దానితో పాటుగా నీకు ఒక దివ్యమైన రథాన్ని కూడా ఇస్తున్నాను. ఆ రథం మీద కూర్చొని ధనస్సు పట్టుకుని యుద్ధం చేయి. ఇవన్నీ ఎప్పటి వరకు? ఖాండవనాన్ని తను తినేసే వరకు కాదు, శాశ్వతంగా ఇచ్చేస్తున్నాను. అది అగ్నిహోత్రుడు ఇవ్వడం అంటే అలా ఉంటుంది. అందుకే యాగశాల అగ్నిహోత్రము అంటే అంత పవిత్రము అని చెప్పడానికి కారణం అదే. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, నీకు రథం ఇస్తున్నాను. ఈ రథము అప్రతిహతము, సమీర జవోపేత హయ సమేతము, దీనిన్ భూరిబలుడెక్కి సోముడు ధీరుండై తొల్లి ఎల్ల దిక్కులనుడిచెన్. గాలి ఎంత వేగంగా వెళ్ళిపోతుందో ఈ రథం అంత వేగంగా వెళ్ళిపోతుంది. అప్రతిహతము, దీన్ని ఎవ్వరూ పడగొట్టలేరు. ఇటువంటి రథం ఎక్కే పూర్వకాలంలో సోముడు దిక్కులన్నింటినీ గెలిచాడు. అటువంటి రథాన్ని నీకు ఇస్తున్నాను అర్జున. ఇవి వచ్చాయి కాబట్టే కురుక్షేత్ర సంగ్రామంలో అటువంటి యుద్ధం చెయ్యగలిగాడు అర్జునుడు. ఇది అగ్నిహోత్రుడి కోసం వస్తున్నాయా, అర్జునుడి క్షేమం కోసం వస్తున్నాయా, పాండవుల క్షేమం కోసం వస్తున్నాయా? అగ్నిహోత్రుడు ఖాండవనం తినడం అనేటటువంటిది యథార్థమనకు ఒక మిష. అది బ్రహ్మగారి పిలిచి ఇంద్రుడికి చెప్పచ్చు, తచ్చకుండా ఎక్కడికో బొమ్మనాయన తినాలి తప్పదని కాదు. ఆ కృష్ణార్జునులకు ఇటువంటి ఆయుధములను ఇప్పించాలి. అందుకని కడుపు నిప్పితో కూడా అన్నాళ్ళు అలాగే ఉంచాడైంది. అగ్నిహోత్రుని యొక్క సుదర్శన చక్రాన్ని నువ్వు చేతితో పట్టుకుని ఎప్పుడైనా నువ్వు దీన్ని నీ రిపుల త్రియామాచరుల అంటే మూడవ యామమునందు చరించేవారు, చీకట్లో తిరిగేవాళ్ళు రాక్షసులు. ఆ రాక్షసులు ఈ విష్ణువుకి శత్రువులు. ఎందుకంటే ఈయన ధర్మాన్ని నిలబెడదాం అనుకుంటాడు, వాళ్ళ ధర్మాన్ని పాడు చేద్దాం అనుకుంటారు. అంతకన్నా శత్రుత్వం ఏమి ఉండవు. కాబట్టి నువ్వు ఈ చక్రాన్ని ప్రయోగిస్తే దీని శక్తి ఏమిటో తెలుసా? ఎదుటివాడి కుత్తుక కోసేసి మళ్ళీ వచ్చి నీ వేలికి తనే వచ్చి నిలబడిపోతుంది. అంత గొప్ప ఆయుధాన్ని, ఈ చక్రాన్ని నీకు ఇస్తున్నాను. కాబట్టి నువ్వు ఈ చక్రాన్ని తీసుకో. దీనితో పాటు కౌమోదకి అనబడేటటువంటి గదిస్తున్నాను. ఇప్పటికీ మనం వాటినే స్తోత్రం చేస్తాం. అరినళిన గదాశంక పాణిర్ముకుంద భూ పాదౌ యస్య నాభిః వీరసుర నిలచంద్ర సూర్యౌ చ నేత్రే అని విష్ణు సహస్రం చదివే ముందు పీఠికలో చదవట్లా. కాబట్టి నీకు చక్రం ఇస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఇంక మీరు కాపాడగలరా ఇంద్రుడు వస్తే? ఇప్పుడు మీకు ఆయుధములు ఉన్నట్టేనా? అయ్య బాబోయ్, ఆయుధాలా? పొంగిపోతుంటే మేము నీ ఇష్టం తినేయి, భగ్గుమని మండిపో. మామూలుగా వద్దు, భగ్గుమని మండి తినేసి ఎవడడ్డొస్తాడో మేము చూస్తాం. పూర్వం జంకుతూ ఏదో చిన్ని మంటల రూపంలో వెళ్ళేవాడు ఖాండవనంలోకి. ఇప్పుడు కృష్ణార్జునులు ఉన్నారు. పెడిలి సువర్ణ పర్వతము పెక్కు తెరంగుల వ్రయ్యునట్టులప్పుడు వివిధ ప్రకారముల భూరిసి కావళి కాండవంబు నల్లడుగడు పర్వగా పెరిగి కల్పదొడంగె హుతాచనుండు ఏట్పడగ వనంబులోని మృగపక్షి భుజంగమ భూత సంఘముల్. ఎలాగ కాల్చేశాడంటేట ఇంకా ఉత్తర క్షణంలో మేరుపర్వతం యొక్క శిఖరములు పెళ్ళన బరద్దలైపోతే ఎలా ఉంటుందో అలా ఒక్కసారి ఖాండవనం అంతా అగ్నిహోత్రం అంటుకుంది. అంటుకోవడం ఏమిటి?
మొట్టమొదట అందులో ఉండేటటువంటి జంతువులన్నీ పరిగెత్తబోయాయి. కానీ ఎక్కడికని పరిగెడతాయి? అగ్నిహోత్రంలో. అవన్నీ కాలిపోయాయి. దాంతో వికృతమైనటువంటి క్రూర మృగముల యొక్క ధనులు, చెట్ల మీద ఉన్న పక్షులు పైకి ఎగరబోయాయి. అగ్నిహోత్రం కింద పరిగెత్తేవాడినే కాదు, అసలు అగ్నిహోత్రం యొక్క శక్తి ఎక్కడో తెలుసా అండి? అగ్నిహోత్రం యొక్క శక్తి పైన ఉంటుంది, కింద కన్నా పైన ఎక్కువ దాన్ని. అందుకే మంట మీద కదా గిన్నె పెడతాం. పైగా అగ్నిహోత్రుడి యొక్క ప్రవాహం కూడా ఊర్ధ్వముఖ చలనం అయింది. ఆయన పైకి ఎక్కుతాడు. నీరు అధోముఖ చలనం కిందకెడుతుంది. మీరు అందుకే అగరవత్తుని ఇలా పెట్టండి, నిధనం అవుతుంది. అగరవత్తు వెలిగించి ఇలా పెట్టండి, పైకి ఎక్కుతుంది. అగ్ని పైకి రేగుతాడు ఆయన. అందుకని పైకి లేచింది అగ్నిహోత్రం. పైకి లేచేటప్పటికి పక్షులు చెట్ల మించి పైకి లేచిపోబోయాయి. ఆయన ఎక్కడికి పోతారని ఒక్కసారి పైకి లేచాడు. లేచేటప్పటికి జ్వాలలకి అవన్నీ కింద పడిపోయాయి. కింద పడిపోయి కొవ్వలాడుతూ పక్షుల ధనులు, క్రూరమృగాల ధనులు, ఈ ధనులతో పక్షులన్నీ కాలిపోతున్నాయి. పెద్ద మంటలు, సెగలు, పొగలు, పెటిల్లు మన ధనులు పేలిపోతున్నవి, రవ్వలతో పైకి రేగిపోతున్నాయి. ఖాండవనం అంతా కాలిపోతోంది. పచ్చిది ఎండిపోయి కాలిపోయింది, ఎండిపోయినట్టు కాలిపోతోంది. తన ప్రతాపం అంతా చూపించి గబగబా వేసేసుకుంటున్నాడు, మందు వేసేసుకున్నట్టు. చూడండి, ముందు తొందరగా ఇది వేసుకోండి, ముందు ప్రాణరక్షణ జరగాలి మీకు అన్నవాడు ఓ గంట వేసుకుందాం లేదో చూసొద్దాం టీవీ అంటాడేంటి, ముందు గబుక్కుని వేసుకుంటాడు ఏ మంచినీళ్ళతోటో. అలా గబగబా కాల్చేస్తున్నాడు ఖాండవనాన్ని. ఈ కాల్చడంలో ఏమైందో తెలుసా అండి? హంసలు, కారండవములు, బెగ్గురు పక్షులు, జలపక్షులు, మీరు చదవాలి మహాభారతంలో. నిజంగా జలాశయములు ఉన్నాయి ఇక్కడ. ఈ జలాశయాల్లో కప్పలున్నాయి, చేపలున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇంత వేడొచ్చేటప్పటికీ ఈ సరోవరములో ఉన్నటువంటి నీళ్లన్నీ గుబ్బ మరిగిపోయేటప్పటికి అందులో ఉన్నటువంటి జలపక్షులు, చేపలు, కప్పలు, ఎండ్రకాయలు, తాబేళ్లు ఉడికిపోయి ఉత్తర క్షణంలో పైకి ఇలా నీటి మీదకి తేలిపోయి. తేలిపోవడంలో ఏమైపోయిందంటే నీరు ఇంకిపోయింది, ఇవి కాలిపోయి. ఇంత విచిత్రంగా కాలిపోతుంటే ఉత్తర క్షణంలో ఈయన కాల్చినంత వేగంగా ఇంద్రుడికి కబురు వెళ్ళదుగా. ఏమండో ఖాండవనం ఇంతలా కాలిపోతోంది అని ఇంద్రుడికి చెప్పాలండి. వాళ్ళ స్నేహితుడు ఉన్నాడు ఇందులో తక్షకుడు, అన్నవాడు వాడు ఉండాలిగా, ఎవడో వాడు వెళ్ళి చెప్పాలిగా. వెళ్ళి చెప్పారు ఇంద్రుడికి. అమ్మ బాబోయ్, అందులో నా స్నేహితుడు ఉన్నాడు తక్షకుడు, కాలిపోతాడేమో, వెళ్ళండి అని బ్రహ్మాండమైన మేఘాల్ని పంపించి వర్షధారలు కురిపించాడు. అగ్నిహోత్రుడు అన్నాడు, అర్జున, కృష్ణ, వర్షపు ధారలు ఎన్ని మేఘాలు వచ్చేసాయో కురిసేస్తున్నాయి అన్నాడు. మీరేం భయపడకండి, అలా భోజనం చేయండి అన్నారు వాడు. అనేసి అర్జునుడు వెంటనే గాంధీవానికి సంధించి అక్షయ బాణతో నిర్మలలోంచి ఎప్పుడు వింటినారి లాగాడో, ఎప్పుడు సంధించాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు. వర్షపు నీటి బిందువులు కూడా కింద పడడానికి వీలు లేని రీతిలో బాణ పరంజా కట్టేశాడు ఖాండవ వనమంతా. అది కూడా ఇవాళ మనం ఇలా నీరు జారిపోయేటట్టు కట్టాం, ఖాండవ వనం బయట నీళ్లు పడేటట్టుగా కట్టాడు ఆ పరంజాని. పడినటువంటి నీళ్ళన్నీ దాని మించి కిందకి వెళ్ళిపోతున్నాయి మేఘాలవి. కింద అగ్నిహోత్రం అద్భుతంగా కాలిపోతాం. ఇప్పుడు ప్రమాదం ఏమొచ్చిందో తెలుసా అండి? ఏమైనా అక్కడ ఇక్కడ మిగిలినవి ఏమైనా ఉంటే అవి ఎగిరిపోదామని పైకెడితే ఇంకా వెళ్ళడానికి వీలు లేకుండా పైనోటి అడ్డు వచ్చింది అచ్చాదన. అలా అని కింద పడితే అగ్నిహోత్రుడు తినేస్తున్నాడు. ఆయనకి ఎవ్వడూ తప్పించుకోవడానికి వీలు లేకుండా అన్నీ తినడానికి బాగా పనికొచ్చింది. కనపడ్డవన్నీ తినేస్తున్నాడు. చూశాడు ఆ ఇంద్రుడు, ఇలా కాదు అమ్మ బాబోయ్, కృష్ణార్జునులు రక్షిస్తున్నారు అగ్నిహోత్రుణ్ణి, కాబట్టి నా వేపున మీరందరూ రండని సుర, గరుడ, నాగ, సిద్ధ, గంధర్వ, యక్ష జాతులన్నిటినీ తీసుకుని వచ్చేశాడు. ఇంతమంది బాణప్రయోగం, ఒక్క కృష్ణార్జునులు ఒక పక్కన. ఇంతమంది వాళ్ళు వేసినటువంటి బాణ సమూహముల చేత చెల్లా చెదరైపోయి దిక్కులు పట్టి పారిపోయి ఇన్ని జాతులు. దేవతలందరూ వెళ్ళిపోయారండి అర్జునుడు వేసిన బాణాలకి. దేవతలు కాదు, ఈ సురలు, గంధర్వులు, నాగులు, వీళ్ళందరూ దిక్కులు పట్టి పారిపోయారు కృష్ణార్జునుల యుద్ధానికి. ఆయనంతా తర్ఫీదిచ్చేశాడు గాంధీవంతోనూ చక్రంతో యుద్ధం చేయడం రేపు కురుక్షేత్రం కోసమని. ఇప్పుడు ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే అశరీరవాణి పైనుంచి పలికింది, ఏమయ్యా ఇంద్ర, నీకు ఇప్పటికైనా అర్థం కాలేదా? వాళ్ళిద్దరు ఎవరనుకుంటున్నావు? నరనారాయణులు. వాళ్ళు ఎదురుగుండా నిలబడి బాణప్రయోగం చేస్తుంటే
నువ్వు వాళ్ళ నుంచి రక్షించగలవా ఖాండవవనాన్ని? అయిపోయింది, ఖాండవవనం కాలేపోయింది చాలా మటుకు, ఊరుకో ఇప్పటికైనా. నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? నీ స్నేహితుడైనటువంటి వాడు తక్షకుడు ఉన్నాడని కదూ, ఆ తక్షకుడు అగ్నిహోత్రుడు వస్తున్నాడు, కృష్ణార్జునులు అభయం ఇచ్చారని తెలియగానే ఇది విడిచిపెట్టి పారిపోయి కురుక్షేత్రంలో దాక్కున్నాడు. ఉండిపోయిన వాడెవరంటే తక్షకుడి కొడుకు అశ్వసేనుడు ఉండిపోయాడు. తక్షకుడి భార్య ఉండిపోయింది, అశ్వసేనుడి తల్లి. అగ్నిహోత్రుడు కాల్చేస్తుంటే తల్లి పారిపోలేకపోతే అశ్వసేనుడు పైకి ఎగిరిపోతూ, అమ్మా నా తోక కరిచి పట్టుకో తీసుకుపోతానన్నాడు. తోక కరిచి పట్టుకుంది తక్షకుడి భార్య, అశ్వసేనుడు పైకి వెళ్ళిపోతున్నాడు. చూశాడు అర్జునుడు, ఆహా నా నుండి ఇలా తప్పుకుంటావా అని ఒక బాణం చేత ఆ అశ్వసేనుడి తోక కొట్టేశాడు. తోక తెగిపోయి తక్షకుడి భార్య అగ్నిహోత్రంలో పడిపోయి కాలిపోయింది. ఇంకొక బాణం తీసి అశ్వసేనుణ్ణి కొడుతున్నాడు. అమ్మ బాబోయ్, రేపు స్నేహితుడు వచ్చి నా కొడుకుని రక్షించలేదంటాడేమో, ఇప్పటికే అతని భార్య చచ్చిపోయిందని మోహిని అనబడేటటువంటి విద్యని ప్రయోగించాడు ఇంద్రుడు. ప్రయోగించడంలో ఒక్క క్షణం బాణప్రయోగం చేయడంలో తత్తరపడ్డాడు అర్జునుడు. ఒక్క క్షణం ఆ మోహిని విద్యకి, అంతే. ఈలోగా కురుక్షేత్రానికి పారిపోయాడు అశ్వసేనుడు కూడా. కాబట్టి తక్షకుణ్ణి అశ్వసేనుణ్ణి రక్షించుకోగలిగాడు ఇంద్రుడు, కానీ తక్షకుడి భార్య మాత్రం అందులో కాలిపోయింది. తదనంతరం కృష్ణుడు నముచి అనబడేటటువంటి ఒక రాక్షసుని తమ్ముడు మయుడు ఆ ఖాండవవనంలో తిరుగుతుంటే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. వాడు పారిపోయి వచ్చి అర్జునుడి చాటుకి చేరి, కృష్ణుడు చక్రప్రయోగం చేశాడు, నువ్వు సుక్షత్రియుడివి, శరణాగతి చేస్తున్నాను, నన్ను కాపాడన్నాడు. ఎవడైనా సరే కాల్చేస్తాను అనలేదు అర్జునుడు. శరణాగతి చేశాడో వాణ్ణి మాత్రం చంపకూడదు, అది క్షత్రియుడి ధర్మం. నేను మీకు అదే మనవి చేసింది. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడికే రక్షణ. కాబట్టి నిన్ను నేను చంపను అని వెంటనే ఆ శరణాగతి చేసినటువంటి ఆ మయుడనబడేటటువంటి రాక్షసుణ్ణి మాత్రం కాపాడాడు. ఇందులో నన్నయ్య గారు ఆంధ్రీకరించినటువంటి భారతంలో అద్భుతమైనటువంటి ఘట్టం ఒకటి ఉంది. ఇది చాలా గొప్ప ధర్మ సూక్ష్మ సమన్వయం చేయగలిగినటువంటి ఘట్టం.